హలో మూవీ లవర్స్, ఈ వీడియోలో ముంజా మూవీ తెలుగు కన్ఫర్మ్ ఓటీటీ డేట్, సరిపోద శనివారం మూవీ కన్ఫర్మ్ ఓటీటీ డేట్, డెమోంటీ కాలనీ 2 మూవీ కన్ఫర్మ్ ఓటీటీ డేట్, దాంతోపాటు మరికొన్ని మూవీస్ యొక్క ఓటీటీ అప్డేట్స్ గురించి చూడబోతున్నాం. మా ఛానల్కి కొత్తగా విజిట్ చేసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే నొక్కేసి ఆల్ అనే ఆప్షన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. నంబర్ 1 హిందీ హారర్ మూవీ ముంజా. ఈ మూవీ అయితే ఆల్రెడీ డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఓన్లీ హిందీ లాంగ్వేజ్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ కోసం అందరూ అయితే ఈగలు అయితే వెయిట్ చేస్తున్నారు. ఫైనల్గా అయితే ఈ ముంజా మూవీ ఇప్పుడు డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో తెలుగు అండ్ తమిళ్ మల్టీప్లెక్స్ అయితే అవైలబుల్గా ఉంది. ఈ మూవీని తెలుగు లాంగ్వేజ్లో అయితే ఇప్పుడు వాచ్ చేసేయండి. నంబర్ 2 కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా మూవీ బ్లింకా. ఈ మూవీ అయితే ఇప్పుడు ఫైనల్లీ తెలుగు వర్షన్లో ఆహా ఓటీటీలో సెప్టెంబర్ 25 నుంచి అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో. నంబర్ 3 హిందీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్. ఈ మూవీ అయితే ఆల్రెడీ డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఓన్లీ హిందీ లాంగ్వేజ్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ కోసం అందరూ అయితే ఈగలు అయితే వెయిట్ చేస్తున్నారు. ఫైనల్గా అయితే ఈ కిల్ మూవీ ఇప్పుడు డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో తెలుగు, తమిళ్ అండ్ మలయాళం మల్టీప్లెక్స్ అయితే అవైలబుల్గా ఉంది. ఈ మూవీని అయితే ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్లో అయితే వాచ్ చేసేయండి డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో. నంబర్ 4 తెలుగు మూవీ ఆర్టీఐ. ఈ మూవీ అయితే ఫైనల్లీ ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీలో సెప్టెంబర్ 26 నుంచి ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 5 హీరో నారా రోహిత్ గారి లేటెస్ట్ మూవీ ప్రతినిధి 2. ఈ మూవీ అయితే ఫైనల్లీ ఇప్పుడు ఆహా ఓటీటీలో సెప్టెంబర్ 27 నుంచి ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 6 హీరో విశాల్ గారి రీసెంట్ మూవీ రత్నమ్మ. ఈ మూవీ అయితే ఇప్పుడు జియో సినిమా ఓటీటీలో సెప్టెంబర్ 25 నుంచి హిందీ లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 7 హిందీ మూవీ లవ్ సీతారా. ఈ మూవీ అయితే ఇప్పుడు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్గా G5 ఓటీటీలో సెప్టెంబర్ 27 నుంచి అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో. నంబర్ 8 యాక్టర్ సూర్య గారి లేటెస్ట్ మూవీ కొట్టుకలి. ఈ మూవీ అయితే ఆల్రెడీ ఓవర్సీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఓన్లీ తమిళ లాంగ్వేజ్ అయితే స్ట్రీమ్ అయితే అవుతుంది. ఇప్పుడైతే ఈ కొట్టుకలి మూవీ అయితే సెప్టెంబర్ 27 నుంచి సింప్లీ సౌత్ అనే ఓవర్సీస్ ఓటీటీలో కూడా ఓన్లీ తమిళ లాంగ్వేజ్ అయితే స్ట్రీమ్ అయితే కాబోతుంది. నంబర్ 9 తెలుగు మూవీ చప్రా మర్డర్ కేస్. ఈ మూవీ అయితే ఇప్పుడు ఫైనల్లీ ఆహా ఓటీటీలో సెప్టెంబర్ 26 నుంచి ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 10 హీరో నేచురల్ స్టార్ రాణి గారి రీసెంట్ సూపర్ హిట్ మూవీ సరిపోద శనివారమ్మ. ఈ మూవీ అయితే రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే దక్కించుకుంది. ఫైనల్గా అయితే ఈ సరిపోద శనివారం మూవీ అయితే ఇప్పుడు ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ సరిపోద శనివారం మూవీ అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో సెప్టెంబర్ 26 నుంచి తెలుగుతో పాటు మల్టీప్లెక్స్ అయితే అవైలబుల్గా అయితే ఉండబోతుంది. నంబర్ 11 రాజనీతి గారి లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ డెమోంటీ కాలనీ 2. ఈ మూవీ అయితే ఫైనల్లీ ఇప్పుడు G5 ఓటీటీలో సెప్టెంబర్ 27 నుంచి తెలుగు అండ్ తమిళ మల్టీప్లెక్స్ అయితే అవైలబుల్గా అయితే ఉండబోతుంది. నంబర్ 12 హిందీ హారర్ మూవీ స్త్రీ 2. ఈ మూవీ అయితే రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే దక్కించుకుంది. ఫైనల్గా అయితే ఈ స్త్రీ 2 మూవీ అయితే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 27 నుంచి ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 13 తెలుగు మూవీ బాలుగాని టాకీస్. ఈ మూవీ అయితే ఇప్పుడు ఆహా ఓటీటీలో అక్టోబర్ 4 నుంచి ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మరి కలుస్తాం నెక్స్ట్ వీడియోతో. బాయ్.